నమస్తే, నా పేరు శ్రీ వెంకటేశ్వర్లు. జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, జాతీయ చేనేత ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడిని, బీసీ నవచైతన్య సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిని. జట్టిపాలెం వెంకటేష్ మా జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీకి రాష్ట్ర కోఆర్డినేటర్. అలాగే మహిళా నాయకురాలు జయమ్మ గారు, ప్రసాద్ గారు, రైతు కూలీ మహిళా నాయకురాలు ప్రసాద్ గారు, అలాగే డప్పు కళాకారులు, మహిళా నాయకురాలు, మేమంతా కలిసి కూడా ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి ముఖ్యమైన 3 కారణాలు. నెంబర్ 1, ఎస్సీ ఎస్టీ మహిళలకు, ఆ కుటుంబాలకు, కళాకారుల కుటుంబాలకు, చర్మకారులకు, వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆ డిమాండ్తో వచ్చాం. అయితే అక్కడ కొన్నేళ్ల తరబడి అదే పట్టణంలో, మాచర్ల పట్టణంలో ఉంటూ అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న మా మహిళలు ఈరోజు కలెక్టర్ గారిని కోరితే ఆమె ఒకటే ఒక హామీ ఇచ్చారు. మీరు ఎంచుకున్న స్థలం కాకపోయినా ఖచ్చితంగా ఇప్పుడున్న లేఅవుట్లోనే మీకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవ అంశం, ఈ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, అవాయిత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న రెంటచిత్ర మండలంలో మిట్టగుడిపాడు గ్రామంలో ఒక మహిళ 14 ఏళ్ల చిన్న పాప, కనీసం ఒక మెంటల్ కండిషన్ కూడా సరిగా లేదు. అటువంటి మహిళ పైన అత్యాచారం చేస్తే ఇంతవరకు ఈ ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం, తక్షణమే ఆ అత్యాచారం చేసిన దుర్మార్గుడిని అరెస్ట్ చేయాలి. కులమతాలకు అతీతంగా, అది ఏ కులమైనా సరే, న్యాయం న్యాయమే, చట్టం చట్టమే, ధర్మం ధర్మమే. ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయాలి, కేసు పెట్టి జైలుకు పంపాలి. రాష్ట్రంలో కూడా శాంతి భద్రతలను కాపాడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. 3వ సమస్య, ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీ ఎస్టీలు 90% మంది ఉన్నారు మిత్రులారా. కానీ 5%, 3% మాత్రమే ఉన్న 2-3 కులాలే స్వతంత్రం వచ్చినట్టు నుంచి పాలిస్తున్నాయి. అయితే బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఏమాత్రం న్యాయం జరగటం లేదు. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటి వరకు 2-3 కులాలే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్తున్నాయి. మరి బీసీ సమాజం అంతా ఏం కావాలి, ఎస్సీ ఎస్టీ సమాజం అంతా ఏం కావాలి? బడుగులకు రాజ్యాధికారం రావాలనే ముఖ్యమైన ఉద్దేశంతోనే మేము ఈ రాజకీయ పార్టీలంతా ఏకమయ్యాం. అలాగే ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఆ 2 కులాలు 70 మంది, 80 మంది పైగా ఉన్నారు. కానీ 20% ఉన్న వాళ్ళు 45 మంది మాత్రమే ఉన్నాం. ఇది ఎక్కడ న్యాయం? 3.5% ఉన్న ఒక వర్గం 40 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 4.5% మాత్రమే ఉన్న రెండో వర్గం 40 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 60% ఉన్న మా బీసీలు మాత్రం అదే 40 మంది ఉంటారు. ఇది ఎక్కడ న్యాయం? బీసీలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇంత అన్యాయం జరుగుతుంటే మా బీసీ సమాజాన్ని చైతన్యం చేయడం కోసమే బీసీ చైతన్య మహాసభలు నిర్వహిస్తూ గత 6 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాం. ఇప్పటికే 8 జిల్లాల్లో పర్యటించాం. ఇక నుంచి మళ్ళీ 14 జిల్లాల నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. దయచేసి ఈ ప్రభుత్వాలకు, రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలకు మేము ఒకే ఒక హెచ్చరిక చేస్తున్నాం. వాస్తవానికి మీ శాతంలో ఉన్న ఓట్లలో 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గమైనా మీరు పిల్లలు చేసుకొని చెప్పండి. మా బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు లేకుండా ఒక్క అసెంబ్లీ సీట్ అయినా, ఒక్క పార్లమెంటు సీట్ అయినా గెలవగలరా? గెలవలేరు. మా ఓట్లతో గెలిచి గద్దెనెక్కి మాకు ద్రోహం చేస్తుంటే, మా మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే ఎంతకాలం సహించాలి, ఎంతకాలం భరించాలి? అందుకే ఈ ప్రభుత్వాలను, ప్రతిపక్ష పార్టీలను హెచ్చరిస్తున్నాం. సామాజిక న్యాయం జరగడం కోసం, బీసీలకు రాజ్యాధికారం రావడం కోసమే మేమంతా ఐక్యమై అన్ని పార్టీలు కలిసి, అంటే బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలనుకునే సారూప్యంగా, భావ సారూప్యంగా పార్టీలను కలుపుకొని బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అలాగే కార్మిక సంఘాలు కలుపుకొని ఈ రాష్ట్రంలో 3వ రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు మేమంతా నడుము బిగించి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం.
దయచేసి బీసీలకు అన్యాయం జరిగితే ఎక్కడ అన్యాయం జరుగుతుంటే ఈ కూటమి ఎక్కడ ఉంటుంది? బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇంతవరకు వీళ్ళకి భూములు లేవు, పట్టాలేమని ఏళ్ళ తరబడి తిరుగుతూనే ఉన్నారు. లేవట్లు ఏమంటే ఇప్పుడు మాత్రం కలెక్టర్ ఇచ్చినందుకు కావాలి అభినందిస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ సోదరులకు ఒకటే ఒక పిలుపు, ఓట్ల యుద్ధం మాత్రమే చేయాలనుకున్నాను. ఇప్పటి వరకు మనం చేసిన రాజకీయ పోరాటాలు పక్కన పెట్టండి. ఓట్లే రాజకీయం, ఇక మనకు ఓట్లే, మన ఓట్లు మనమే, మనిషికి మనకే. ఆ రెండు కులాలకు ఓట్లు వేయొద్దు, వాళ్ళ ఓట్లు మనం అడగొద్దు, మన ఓట్లు వాళ్ళకి వేయొద్దు. ఎక్కడ పంచాయతీలకు రాబోతున్నాయి, ప్రతి గ్రామంలో వార్డుల్లో అలాగే పంచాయతీల్లో ఎంపీటీసీల్లో కానీ మొత్తం మన వాళ్ళు నిలబడాలి. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల సత్తా ఏమిటో చాటాలని అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. జై హింద్. థ్యాంక్ యూ.